హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఈ పచ్చడి అయితే ఇప్పుడు ఎండల కాలంలో చాలా చేసుకొని తింటూ ఉంటాం ఫ్రెండ్స్. ఈ కాయలు అయితే చాలా దొరుకుతాయి ఇప్పుడు. చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కొద్దిగా ఇలా వేసుకొని తిన్నామంటే అంత టేస్ట్ ఉంటుందన్నమాట. చాలా బాగుంది వేడి వేడి అన్నంలోకి. ఇలా చూడండి, ఈ పచ్చడి ఏమిటితో చేశాను అనేది చూపిస్తాను. వచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడైతే జీలకర్ర, ఉప్పు, తర్వాత కొంచెం కారం వేసేసుకున్నానండి. వేసేసుకొని ఇలా అంతా మొత్తం దంచుకుంటున్నాను అనమాట. ఏం లేదండి, ఫస్ట్ ఉప్పు, జీలకర్ర, కారం అంతే, ఆ మూడు మాత్రమే వేసేసాను. వేసేసి ఇలా అయితే దంచుతున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎల్లిపాయలు వేసాను అనమాట. ఇప్పుడైతే ఎల్లిపాయలు వేసి దంచుతూ ఉన్నాను. ఇట్లా రోట్లో దంచుకుంటేనే ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. మనకి మిక్సీలో వేస్తే అంత బాగున్నది. ఇవైతే చూడండి, మామిడికాయలు చాలా చాలా బాగున్నాయండి. ఇదైతే కొంచెం వెరైటీగా చాలా బాగుందన్నమాట. ఆ పుల్లుగా చాలా బాగుంది. అందుకోసం ఇలా పచ్చడి చేసుకుందామని అయితే చేస్తూ ఉన్నాను. ఇలా వేసుకొని బాగా దంచుకోవాలండి. ఇలాగా చూడండి, ఇలా బాగా ఇట్లా నూరినామంటే మంచి టేస్ట్ వస్తుందండి. రోట్లో నూరు తెగిన మిక్సీ కంటే ఇలా రోట్లోనే నూరుకొని తినండి. వీలైతే మాత్రం చాలా బాగుంటుంది. ఇలా అంతా నూరేసుకోవాలండి. కొంచెం వేసుకొని అన్నంలోకి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని మజ్జిగ మిరపకాయలు నంచుకొని తింటుంటే ఉంటుంది. అబ్బా, అంత టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు కాలంలో సింపుల్గా చేసేసుకోవచ్చండి, ఈజీగా అయిపోతుంది. ఇలా చూడండి, అవి ఇప్పుడే కదండి మనకి మామిడి పండు దొరికేది. అందుకోసం ఇప్పుడే చేసుకోవాలి, తినాలన్నమాట. ఇప్పుడైతే గిన్నెలకి అయితే తీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయిందండి. ఎందుకంటే ఇట్లా రోట్లో నూరాం కదా, చాలా బాగుంది. ఇక నుంచి ఈ పిల్లలు కూడా అండి ఈజీగా మనం కొద్దిగా రైస్ చేసేసుకొని ఈజీగా చేసుకోవచ్చు అనమాట. పప్పు, రసం అవన్నీ చేసుకునే టైం లేనప్పుడు ఇలాంటివి చేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా చూడండి, ఇక్కడైతే నేను స్టవ్ మీద గిన్నె పెట్టేసుకున్నాను. అందులో కొద్దిగా అయితే ఆయిల్ వేసేసుకున్నాను అనమాట. నేను కొంచెమే పచ్చడి చేసుకుంటున్నాను కదా ఫ్రెండ్స్, అందుకోసం కొంచెమే ఆయిల్ వేసుకున్నాను. మనకి పచ్చడికి సరిపడే ఆయిల్ అయితే వేసేసుకున్నాను అనమాట. ఇక్కడైతే కొంచెం ఆవాలు, జీలకర్ర అయితే వేసేసాను. కొంచెం చెట్పట్లు ఆడుతూ ఉన్నాయి. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఎంతో బాగుంటుంది. పిల్లలకి మాత్రం చాలా ఉపయోగపడుతుంది. అప్పుడప్పుడు చేసుకోవచ్చు అనమాట. బాగా నా వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే నోట్లో నీళ్ళు అవుతుందండి. ఇలా చూడండి, కొంచెం పచ్చికరివేపాకు వేసి వేడైన తర్వాత ఇలా అయితే అంతా కలుపుకొని కొంచెం ఇంకా రైస్లోకి వేసుకొని తినేస్తే అయిపోయినండి. ఎంతో టేస్టీ అయిన మామిడికాయ పచ్చడి, సూపర్ రోటి పచ్చడి అండి. చాలా బాగుంటుంది. చూడండి, ఇలా కలుపుకున్నామంటే ఆయిల్ అంతా కలుస్తుంది. అప్పుడు చాలా చాలా బాగుంటుంది. అలాగే ఈ వీడియో అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇట్లా రోటి పచ్చడి చేస్తూనే